ఏంటిది ఆనియన్ పకోడీ కాదా? చికెన్ తొక్కు పకోడీయా? చిత్రంగా ఉందే. చాలా బాగుంటదండి. ఇంటికి వచ్చిన చుట్టాలకి చిత్ర విచిత్రమైన వంటలతో పిచ్చెక్కించాలంటే ఈ పకోడీ పర్ఫెక్ట్ అండి. ప్రిపేర్ చేసేద్దాం పదండి. మరుగుతున్న నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని పావు కేజీ చికెన్ బ్రెస్ట్ గానీ లేదంటే బోన్లెస్ చికెన్ పెద్ద ముక్కలు వేసేసుకుని మూత పెట్టి పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో మెత్తగా నీరుగిరిపోయేంత వరకు ఉడికించేసుకున్నాక పీసులు కింద చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాక కొంచెం ఉప్పు కారం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ చక్క నిమ్మకాయ పిండి వేసుకుని ఉంటే కొన్ని జీడిపప్పులు కరేపాకు వేసుకుని కలిపేసుకున్నాక పావు కప్పు శనగపిండి చెంచాడు బియ్య పిండి వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని 3-4 చెంచాలు గిలకట్టుకున్న కోడిగుడ్డును కూడా అందులో వేసేసి శుభ్రంగా చూపిస్తున్నట్టుగా కలిపేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో పకోడీల కింద వేసేసుకుని వెంటనే అస్సలు గట్టి పెట్టకుండా 8-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే లేత ముక్కు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా చెప్పులో కానీ లేదంటే నిమ్మకాయ పిండి కొనుక్కుంటే ఉండదండి. ఈ ప్రయోగాన్ని ప్రశంసించడానికి పరాయి దేశ ప్రజలు కూడా పరిగెత్తుకుని వచ్చేయాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసిండే. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినది రండి.